సీఎం మనిషిని అంటూ బ్లాక్మెయిల్ గీడే కేటుగాడు సంతోష్ కుమార్ గుప్తా అరెస్టు ఆరో రియల్టీ సంస్థను బెదిరించి 25 కోట్లు డిమాండ్ చేసిన వైనం ఖరీదైన కార్లు విలాసవంతమైన హోటళ్లే వేదికగా సెటిల్మెంట్లు ఆర్టీఐ పేరుతో రియల్టర్లు విద్యా వ్యవస్థలపై వసూళ్ల పర్వం ఆట కట్టించిన మేడ్చల్ పోలీసులు గమ్మత్తుందిగా ఏం చేసిండి మరి రేవంత్ రెడ్డి కూడా ఆర్టీఐతోనే కదా సంపాదించింది ఇదే రాజకీయ పలుకుబడి అధికార పార్టీ అండ ఉందంటూ అమాయకులను వ్యాపారవేత్తలను బురిడి కొట్టిస్తున్న భారీ మోసగాడి ఆటను మేడ్చల్ పోలీసులకు ఆట కట్టించారు. తాను ముఖ్యమంత్రి మనిషినని కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడని చెప్పుకుంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాడు సంతోష్ కుమార్ గుప్తాను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముఖ్యమంత్రి మంత్రుల పేర్లు వాడుకుంటూ వివిధ రంగాల ప్రముఖులను భయభ్రాంతులకు గురి చేసి భారీగా నగదు గుంజడమే ఇతగాడి పనిగా మారిపోయాడు. ఆర్టీఐ అస్త్రంతో బ్లాక్ మెయిలింగ్ హైదరాబాద్ శివార్లోని కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ పరిసర ప్రాంతాలను సంతోష్ కుమార్ గుప్తా తన అడ్డాగా మార్చుకున్నాడు. అమ్మా మంచిగానే ఉన్నది. ఆయా ప్రాంతాల్లోని భూ వివాదాలు, ప్రైవేటు విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడేవాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోని చిన్నపాటి లొసుకులను ఆసరగా చేసుకొని సమాచార హక్కు చట్టం ఆర్టీఐ పేరుతో రియల్టర్లను భయపెట్టేవాడు. విలాసవంతమైన హోటళ్లలో బస చేస్తూ అక్కడే పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు నడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒకే సంస్థకు 25 కోట్ల టోకరా వేసేందుకు స్కెచ్. మునిరాబాద్లోని ఆరో రియల్టీ అనే ప్రముఖ నిర్మాణ సంస్థను టార్గెట్ చేయడంతో ఈ కేటుగాడి గుట్టు రట్టయింది. సంస్థ నిర్వాహకులను తీవ్రంగా బెదిరించిన సంతోష్ కుమార్ తనకు 6 కోట్ల విలువైన 5 విల్లాలు లేదా ఏకంగా 25 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే వ్యాపారాన్ని సాగనివ్వనని హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిన బాధితులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల వేట ఎట్టకేలకు చిక్కాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు గురువారం అతడిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నకిలీ నాయకులు ముఖ్యమంత్రి పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెదిరింపులకు దిగితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు. ఇప్పుడు కొన్ని రోజులు నడిచింది దందా నడిచింది. ఇక దానికి మంచిగా పైకం వస్తుందని ఏం చెప్పిందంటే ఇక ఇదే బ్లాక్మెయిల్. ఏం రావాయి, ఆడ సెటిల్మెంట్ చేస్తా, ఈడ సెటిల్మెంట్ చేస్తా, నీకు ఆ లోసుకులు ఉన్నాయి, ఈ లోసుకులు ఉన్నాయి, 6 విల్లాలు ఇస్తావా, 25 కోట్లు ఇస్తావా అని అంటాడు. 6 విల్లాలు ఇచ్చేది లేదు, 25 కోట్లు ఇచ్చేది లేదు. మరి ముఖ్యమంత్రి పని చేపిస్తున్నాడా ఏంది కథ అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పెట్టిండు. మునీరాబాద్కి సంబంధించింది రియాలిటీ సంస్థ తోటి. మేడ్చల్ తర్వాత ఉంటుంది మునీరాబాద్ అని. సారు లోపలికి వేళ్ళు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది తెలుసా. ఎవడైనా పైకి వచ్చినాడు, అంచెలంచెలుగా పైకి వచ్చినాడు, వీని పేరు వాడాలి, సెటిల్మెంట్ చేయాలి. ఒక్కొక్కడు ఏమో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. వీడు ఇంకో రకం. ఇక టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త